గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మిత్రులందరికైతే నమస్కారం. ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైతే వారి నేతృత్వంలో మంత్రి మండలి ఒక సబ్ కమిటీ మార్గదర్శి తెలంగాణ ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు జారీ చేసేందుకైతే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అందుకు గాను పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకైతే నిర్ణయం అయితే తీసుకుంది. అదేవిధంగా కొత్తగా దరఖాస్తు చేసుకునే అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం అయితే మార్గదర్శకాలను అయితే జారీ చేసింది. అర్హతలు వచ్చేసి కొత్త రేషన్ కార్డులు పొందేందుకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1,50,000 రూపాయలైతే మించి ఉండకూడదు. మాగాని 3 ఎకరాల 20 గుంటలు, మెట్ట 7 ఎకరాల 20 గుంటలకైతే మించి ఉండరాదు. పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికైతే వార్షిక ఆదాయం 2 లక్షల రూపాయలు నిర్ణయించడం అయితే జరిగింది. ఆ విధంగా పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రేషన్ కార్డులకు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆ కమిటీ అయితే నిర్ణయించడం జరిగింది. ఒక కుటుంబానికి ఒకే రేషన్ కార్డు ఉండాలనే నిబంధనను అయితే తప్పనిసరి అని ఆ కమిటీ అయితే సూచించడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి ఒక సీజన్లో 7,500 రూపాయలనైతే ఈ ఆగస్టు నెల చివరి వారంలో ప్రారంభించే సూచనలు ఉన్నట్లయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి విడత రుణమాఫీ వచ్చేసి ఈ నెల ఆగస్టు 15 తర్వాత రుణమాఫీ చేయనున్నట్లయితే తెలుస్తుంది. మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు మన ఛానల్ని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.